కాలేజీ బీసీ కాలేజీ ఓ రకం. కాబట్టి మాలాంటి వాళ్ళని బతికేసాం. మాకు అప్పుడు బాగా క్లియర్ ఏంటంటే సిద్ధార్థ కాలేజీ అంటే కమ్మ సామాజిక వర్గ లెక్చరర్ల నుంచి అందరూ కూడా వాళ్ళని హైప్ ఇస్తారు, మిగతా వాళ్ళని తొక్కుతా ఉంటారు. అలాగే ఈ సప్తగిరి కాలేజీ అంటే కాంగ్రెస్ కాపులకి సంబంధించినటువంటిది. ఇట్లాగా వేరు వేరు ఉండేవి అనమాట. ఫీలింగ్ ఆ పేరు చెప్పగానే అది ఆడదు కదరా, అది నెహ్రూ బ్యాచ్ ఇదిరా, ఇది రంగా బ్యాచ్ ఇదిరా అనేది మా చిన్నప్పుడు అదో ఫీలింగ్ ఉంది. ఆ నేరేషన్తో పెరిగినటువంటి వాడు ఇప్పుడు నా వయసుకు వచ్చినా కూడా అదే గుర్తుంటది. కానీ కాలేజీల్లో జరిగినటువంటి పరిణామాలు లేదు, అది అద్భుతం అని ఎట్లా అనుకుంటాడు, ఎట్ట మారిపోతాడు అకస్మాత్తుగా. వాళ్ళ పిల్లలకి ఈ ప్రాబ్లం లేదు, నారాయణ చైతన్యాలు వీటి వాళ్ళు, కానీ వాళ్ళకి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు కదా. ఇప్పుడు ఈ ఫినామినాలో నుంచి చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చూస్తున్నాడు, నెక్స్ట్ తరం వాళ్ళకి కాపు కమ్మ గొడవ లేకుండా ఉండటానికి తెలుగుదేశానికి రాబోయే 25-30 ఏళ్ల లైఫ్ ఇయ్యడమే పవన్ కళ్యాణ్ ఎజెండా. 25 భవిష్యత్తు ఆయన తెలుగుదేశానికి కాదు, తెలుగుదేశానికి. ఎందుకనంటే కమ్మ కాపుల మధ్యన 30 సంవత్సరాల డిస్ప్యూట్ కారణంగా తెలుగుదేశం ఎప్పుడు స్ట్రగుల్ అవుతుంది. ఈ నేరేషన్ ని రెడ్ల మీదకి తోసేయాలి. ఇవాళ మీరు చూడండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి